హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేసీ బంగారం 7079. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సరే, ఇంతకీ ఏంటి పొద్దున్నే చేపలతో వచ్చేసాను అనుకుంటున్నారా? ఇంతకీ ఇక్కడ విషయం ఏంటంటే, ఫిషెస్ మా వారు పెద్దవి తీసుకొచ్చారు. సో దాన్ని అయితే నేను నార్మల్గా ఫ్రై చేస్తే వాళ్ళు తినడానికి ఇబ్బంది పడతారు అండ్ ఇష్టంగా తినరు. కానీ ఇలా చేస్తే సేమ్ చికెన్ పకోడాలో ఫీల్ అయ్యి మా పాప అయితే ఇష్టంగా తింటుంది. సో అందుకని అండ్ ఇలా చేస్తే తినడానికి కూడా బాగుంటుంది, క్రిస్పీగా ఫాస్ట్గా ఏగుతాయి అన్నమాట. సో ఇందులో అయితే నేను చేపలను అయితే మధ్యలో ఉన్న ముళ్ళు తీసేసి ఉప్పు, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చికెన్ మసాలా అండ్ అలాగే ధనియా పౌడర్ వేసి కలిపానండి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు అలాగే జీడిపప్పు కూడా నేను ఇందులో అయితే యాడ్ చేశాను. అన్నీ వేసి కొంచెం నిమ్మరసం వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపేస్తే చూసారా, చూడడానికి ఎంత టెంప్టింగ్గా కనిపిస్తుందో. బాగా కలపాలండి, కలిపితేనే కలపడంలోనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. సో ఫైనల్గా చూసారు కదా, కలపడం అయితే చూడండి, అక్కడక్కడ జీడిపప్పు దూరం నుంచి చూడడానికి మరి మీకు ఫిష్లకు కనిపిస్తుందో లేదో తెలీదు. సో దీని అయితే ఇప్పుడు నేను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా. సో దీంట్లో కాంబినేషన్గా తినడానికి మా వాళ్ళకి నేను టమాటో రసం చేస్తున్నాను. దానికోసం గిన్నెలో చింతపండు అలాగే టొమాటోస్ అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేయట్లేదు. అలాగే వాటర్, ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపడా వేసుకోవాలండి. మనం ఎంతైతే పెట్టుకుంటున్నామో దానికి సంబంధించినంత క్వాంటిటీతో పెట్టుకోవాలి. చూస్తున్నారుగా. సో ఫిష్ ఫ్రైని తినడానికి ఈ రసం అలాంటివి బాగుంటాయండి టేస్ట్కి. సో ఇప్పుడు దీన్ని అయితే నేను గ్యాస్ మీద పెట్టేస్తున్నా. దీన్ని అయితే కవర్ చేస్తున్నా ప్లేట్తో. సో ఇప్పుడైతే చూస్తున్నారుగా, ఇప్పుడైతే బయటికి తీసేసాను. అలాగే బాండీలో ఆయిల్ వేసి అండ్ కొంచెమే వేసానండి, ఎందుకంటే ఒకసారి వేపిన ఆయిల్ ఏదైతే ఉందో అది మళ్ళీ యూజ్ అవ్వదు, దాన్ని వంపేయడమే. నేనైతే యూజ్ చేయను, అందుకని నేను కొంచెం యూజ్ చేసుకుంటాను. అదేంటి చేతితో వేయకుండా దాంతో వేస్తున్నావు భయం అని అనుకుంటారేమో. ఈరోజు నేను నాన్ వెజ్ తిననండి. సో ఇందాక కలిపాను కదా, సో నేనైతే హ్యాండ్ శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను. నేను మళ్ళీ కలపడం ఇష్టం లేక నేను దాంతో వేస్తున్నా. చూస్తున్నారుగా, ఫస్ట్ అయితే పెద్ద మంట పెట్టుకోండి, ఆ తర్వాత సిమ్లో పెట్టి వేగించుకుందరు. కానీ ఫస్ట్ నార్మల్గా సిమ్లో పెడితే అది ఆయిల్ పీల్ చేసుకుంటుంది. అందుకే ఒక్క 2 minutes హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూస్తున్నారు కదా. సో ఫైనల్గా ఇలా ఉన్న దాన్ని నేను కాస్త ఇలా మార్చేసాను అనమాట. చూసారుగా, చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉందో. ఈరోజు నేను నాన్ వెజ్ తినను. సో ఇది మా వాళ్ళు తీసుకొస్తాను. ఇక్కడైతే మా పాప. ఓకే గాయ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.